విత్తువాడు బయలుదేరెను, జీవ విత్తనాన్ని చల్లెను. ఏ నేలలో పడిందో అదే ఫలితాన్ని నిర్ణయించెను. దారి పక్కన పడిన విత్తనం పక్షులు వచ్చి తీసుకుపోయెను. రాతి నేలపై పడిన విత్తనం వేరులేక ఎండిపోయెను. ముళ్ళ మధ్యలో పెరిగినది లోక చింతలో చిక్కిపోయెను. కానీ మంచి నేల పడిన విత్తనం సమృద్ధిగా ఫలమిచ్చెను. నా హృదయం ఏ నేల ప్రభు, నీ వాక్యానికి స్థలం ఉందా? నీ ప్రేమ వర్షం కురిపించు, ఫలించే జీవితం నాకివ్వు. నా హృదయం మంచి నేలగా మార్చు, నీ వాక్య విత్తనం నాటు. 30, 60, 100 పొలం నీ మహిమకై పండించు. నీ మాటే నా జీవశక్తిని, సత్యమే నా వెలుగు. ప్రభువా నాలో నివసించు, నీ చిత్తమే నెరవేర్చు. వినే చెవులు నాకివ్వు, గ్రహించే హృదయం నింపుము. ప్రతిరోజు నీ వాక్యములో నన్ను స్థిరంగా నిలుపుము. లోకమోహం దూరమవ్వాలి, భయమంతా పారిపోవాలి. నీ ఆత్మశక్తితో ప్రభువా నా జీవితం ఫలించాలి. నీ వాక్యం నా దీపమయ్యే, నా అడుగులకు వెలుగయ్యే. నీ ప్రేమలో నిలిచినప్పుడు 100 రెట్లు ఫలమయ్యే. నా హృదయం నీ ఆలయమై, నీ రాజ్యం నాలో విస్తరించని. నీ సువార్త విత్తనమై లోకమంతా వ్యాపించని. నా హృదయం మంచి నేలగా మార్చు, నీ వాక్యాన్ని దాచుకొందును. ప్రేమతో, విశ్వాసంతో, విధేయతతో నీ కొరకు ఫలమిచ్చెదను. హల్లెలూయా, హల్లెలూయా. నీ వాక్యం నిత్య జీవము.